Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 95. ఎంత ఆలోచించినా తను వరుణ్ మీద ప్రేమ పెంచుకుంది అంటే తనకే నమ్మకం కుదరకపోవడంతో మరెందుకు నాకు ఇంత బాధగా అనిపిస్తుంది. ఒకవేళ ఇన్ని రోజులు ఫ్రెండ్గా ఉన్నాడు, పెళ్ళైన తర్వాత నాతో అలా ఉండలేడు కాబట్టి నేను ఇంతగా బాధపడుతున్నానా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఆ రోజు రాత్రి భోజనం చేయలేదు, నిద్ర కూడా పోలేదు ధాత్రి. ఉదయాన్నే కర్ణ ఆఫీస్‌కి రెడీ అవ్వకుండా ఫార్మల్ డ్రెస్ వేసుకోవడంతో, "ఏంటి నార్మల్‌గా రెడీ అయ్యారు? వేరే ఏదైనా పనికి వెళ్తున్నారా?" అని దక్ష అడిగేసరికి, "మర్చిపోయావా? కొరియర్ సర్వీస్‌కి వెళ్లి కనుక్కోమని అన్నావు కదా" అనగానే, "అవును కదా! వెళ్తున్నారా? నెమ్మదిగా అడగండి. వాళ్ళకు కూడా తెలిసే ఛాన్సెస్ తక్కువ కదా" అనగానే, సరే అని చెప్పి దక్ష తీసుకొచ్చిన కాఫీ తాగి, ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి, "సీ యూ లేటర్" అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, "ఎక్కడికి వెళ్తున్నావురా? ఆఫీస్‌కి రావడం లేదా?" అని విశ్వనాథ్ అడిగేసరికి, "చిన్న వర్క్ ఉంది డాడ్. అది ఫినిష్ చేసుకుని ఆఫ్టర్‌నూన్ ఆఫీస్‌కొచ్చేస్తాను. మీరు వెళ్ళిపోండి" అని చెప్పడంతో సరే అన్నాడు విశ్వనాథ్. ధాత్రి విండో దగ్గర కూర్చుని అలాగే కళ్ళు మూసుకోవడంతో రూంలోకొచ్చిన దక్ష ఆశ్చర్యపోతూ, "ఏంటి ఈ పిల్ల రాత్రంతా నిద్రపోలేదా?" అని అనుకుంటూ, "ధాత్రి, ధాత్రి" అని భుజం మీద తట్టి నిద్రలేపడంతో కళ్ళు తెరిచి చూసి, "ఏంటక్కా?" అని అడిగేసరికి, "అంత పెద్ద మంచం పెట్టుకుని విండో దగ్గర కూర్చుని నిద్రపోతున్నావేంటి? ఏదైనా ఆలోచిస్తూ అలాగే పడుకున్నావా?" అని అడగడంతో, రాత్రి వరుణ్ గురించి ఆలోచిస్తూ అక్కడే నిద్రపోయిందని అర్థం కావడంతో ధాత్రి బుర్రగోక్కుంటూ, "అవును, ఫ్రెండ్‌తో మాట్లాడాను. తనేదో ఎగ్జామ్ గురించి చెప్పింది. దాని గురించి టెన్షన్ పడుతూ, ఆలోచిస్తూ ఇలాగే నిద్రపోయినట్టున్నాను" అనగానే, "మంచిదానివే. ఇలా ఈ స్టేట్‌లో పడుకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి కదా! ఆఫీస్‌కెలా వెళ్తావు?" అని అడిగింది దక్ష. ఎంత బావ కంపెనీ అయినా కూడా జాయిన్ అయింది ఇప్పుడే కదక్కా! వెళ్ళకపోతే బావ ఊరుకోడు. వెళ్ళాల్సిందే అనగానే, "ఫీవర్ వస్తుందేమో ధాత్రి. కాఫీ తాగి రెస్ట్ తీసుకో. నేను మీ బావకి చెప్తానులే" అనగానే, "పర్లేదులే అక్కా, వెళ్తాను" అని ధాత్రి అంటున్నప్పుడే ధాత్రి మొబైల్ రింగ్ అయ్యేసరికి వరుణ్ పేరు చూసి, "వరుణ్ ఫోన్ చేస్తున్నాడు. మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారా? ప్యాచప్ అయిపోయిందా?" అని దక్ష హుషారుగా అడుగుతుంటే, ధాత్రి నీరసంగా మొహం వేలాడేసుకుని ఫోన్ తీసుకోవడంతో ధాత్రి ఎక్స్‌ప్రెషన్ దక్షకి అర్థం కాలేదు. "ఏంటి ఇంత మార్నింగ్ ఫోన్ చేశావు?" అని ధాత్రి అడిగేసరికి, "ఏం లేదు. ఈరోజు నేను నా కాబోయే అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. అంటే నాకు తెలియకుండా మ్యాచ్ ఫిక్స్ చేశారు కదా! ఇప్పటివరకు తనని ఒక్కసారి కూడా చూడలేదు. ఒకసారి వెళ్లి కలవాలని అనుకున్నాను. నా పెళ్ళయ్యే వరకు ప్రతి అకేషన్‌లో నువ్వుండాలని చెప్పాను కదా! నువ్వు కూడా రావాలి. ఇంటికొస్తున్నాను. పికప్ చేసుకుంటాను" అనగానే, మధ్యలో పానకంలో పుడకలాగా నేనెందుకు అని ధాత్రి అడిగేసరికి, "పానకంలో పుడకలాగా ఫీలయితే మేం మాట్లాడుకుంటున్నప్పుడు వెళ్ళి పక్కన కూర్చో. మా మధ్యలో కూర్చోవాల్సిన అవసరం లేదు" అని అన్నాడు వరుణ్. "దొంగ సచ్చినోడా! టైం చూసి ఆడుకుంటున్నాడు" అని తిట్టుకుంటూ ఉంటే, "ఏమైంది?" అని దక్ష సైగ చేస్తూ ఉంటే, "సరేలే వస్తున్నానని" చిరాకుగా చెప్పి, "ఏం లేదక్కా, ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాను. అతని పేరు కూడా వరుణ్" అని చెప్పి ధాత్రి స్నానానికి వెళ్ళిపోవడంతో, ఏంటో ఈ పిల్ల ఎలా బ్రతుకుతుందో ఏంటో అని అనుకుంటూ వెళ్ళిపోయింది దక్ష. కర్ణ కొరియర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్స్ గురించి అడిగేసరికి, "లేదు సార్, అసలు ఇలాంటి కలర్ లెటర్స్ ఈ మధ్య కాలంలో రావడం లేదు. మేము కొరియర్ చేసేది మొత్తం బ్రౌన్ కలర్ ఎన్వలప్‌లో ఉండే లెటర్స్ మాత్రమే. పైగా టు అడ్రస్ కాకుండా ఫ్రమ్ అడ్రస్ లేని లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. బికాజ్ ఇలాగే జనాలు కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారని. ఇది మా కొరియర్ సర్వీసెస్ నుంచి రాలేదు" అని చెప్పేసరికి 2, 3 కొరియర్ సర్వీసెస్ దగ్గరికి వెళ్ళి, "మాకు ఇలాంటి లెటర్స్ రాలేదన్న ఆన్సర్ రావడంతో, ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది. కొరియర్ సర్వీసెస్ దగ్గర నుంచి కాకుండా కొరియర్స్ ఎలా వస్తాయి?" అని అనుకున్నాడు.
ఏదో పని ఉండి అటుగా వెళ్తున్న సిద్ధార్థ్ అక్కడ ఫ్రెండ్ కనిపించేసరికి వీడేంటి ఇక్కడున్నాడు అని అనుకుంటూ బైక్ పక్కన ఆపేసి ఏంట్రా నువ్విక్కడేం చేస్తున్నావా అని అడిగేసరికి కర్ణ సిద్ధార్థ్ వైపు చూసి ఇద్దరు మాట్లాడుకుంటూ బయటికి రాగానే పిచ్చివాడా అందరు నీలాగా డీసెంట్గా డిసిప్లైన్గా ఉంటారనుకుంటున్నావా అనగానే నేను లెటర్ గురించి మాట్లాడుతుంటే నువ్వు నన్ను పొగిడే పని పెట్టుకున్నావేంటి అని అడిగేసరికి కాదురా బాబు ఈ లెటర్స్ వచ్చింది వాళ్ళు అన్నట్టు కొరియర్ సర్వీసెస్ దగ్గర నుంచి కాదు అనగానే మరి ఇంకెక్కడి నుంచి అన్నాడు కర్ణ అయోమయంగా. లెటర్స్ ఇచ్చేవాడు వాడొచ్చి మెయిల్ బాక్స్లో లెటర్స్ పెడుతున్నాడు అని సిద్ధార్థ్ అనగానే కర్ణ ఆశ్చర్యంగా చూస్తూ నీ మొహం లెటర్స్ పెడుతుంటే ఎవరికైనా కనిపించకుండా ఎలా ఉంటాడు అని అడిగేసరికి లెటర్స్ పెట్టేవాడు కనిపించేలా పెడతాడా కనిపించకుండా పెడుతున్నాడు అనగానే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అనగానే కొరియర్ సర్వీసెస్ నుంచి రాలేదు పోస్ట్ మ్యాన్ కూడా ఇలాంటి లెటర్ నేను వేయలేదని దక్షతో చెప్పాడు ఇంకా లెటర్స్ ఎలా వస్తాయిరా వాటంతట అవి ఎగురుతూ రావు కదా ఖచ్చితంగా ఎవరో వచ్చి పెడుతున్నారు అని చెప్పేసరికి కర్ణకి కూడా సిద్ధార్థ్ మాటల్లో డెప్త్ ఆలోచించేసరికి నిజమే అనిపించింది. నువ్వంటున్నది కూడా నిజమేరా వాడెవడో రేపు పట్టుకోవాలి సరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనగానే మరి పెళ్ళికి వస్తున్నావా లేదా అని సిద్ధార్థ్ అడిగేసరికి వస్తున్నాం రా ఖచ్చితంగా వస్తాం అనగానే చెల్లెలేదో ఇన్సెక్యూరిటీతో భయపడుతుంది అన్నావు మరెలా వీలవుతుంది అని అడిగేసరికి దానికి కూడా నేను ఒక పరిష్కారం ఆలోచించాను ఇప్పుడు నీ చెల్లికి ఆ విషయం గురించి భయం లేదులే అని చెప్పి వెళ్ళిపోయాడు కర్ణ. ధాత్రి బయటకొచ్చేసరికి వరుణ్ బైక్ మీద వచ్చి ఆగడంతో అతని వైపు కోపంగా చూస్తుంటే ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగేసరికి ఏం లేదు నువ్వు నీ ఫియాన్సీని మీట్ అవ్వడానికి వెళ్తుంటే మధ్యలో నన్నెందుకు తీసుకెళ్తున్నావు అని అడిగేసరికి చెప్పాను కదా ప్రతి దానిలో నువ్వు ఉండాలి అనగానే నేనెందుకు ఉండాలి అని అడిగింది ధాత్రి కోపంగా. బెస్ట్ ఫ్రెండ్వి కదా అని వరుణ్ అనగానే కోపంగా చూస్తూ ధాత్రి బైక్ మీద కూర్చోడంతో ఆమెను తీసుకుని కాఫీ షాప్కి వెళ్ళగానే ఒక 10 నిమిషాలకి ఒక అమ్మాయి వచ్చి హలో వరుణ్ అని పలకరించేసరికి ఆ అమ్మాయి వైపు చూసింది ధాత్రి. పర్లేదు బాగానే ఉంది అని ధాత్రి అనుకుంటుంటే షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ధాత్రి అని వరుణ్ వెటకారంగా పరిచయం చేయడంతో పెళ్లి చూపుల్లో బెస్ట్ ఫ్రెండ్ని పరిచయం చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను అనగాని నో నో యు ఆర్ మిస్టేకెన్ ఇది మాకు పెళ్లి చూపులు కాదు ఆల్రెడీ పెళ్లి వరకు వెళ్ళిపోయింది జస్ట్ ఒకసారి పర్సనల్గా మాట్లాడుకుంటే ఒకరి అభిరుచులు ఒకరికి తెలుస్తాయి కదా అని కలుస్తున్నాం అంతే పెళ్లి చూపులు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడో చేసేశారు అని అన్నాడు వరుణ్ వెటకారంగా. ఇద్దరిని కోపంగా చూస్తూ ధాత్రి మొహం తిప్పుకొని కూర్చుంటే వరుణ్ మనకెందుకు డిస్టర్బెన్స్ తననెందుకు తీసుకొచ్చావు పంపించొచ్చు కదా అనగానే ధాత్రి కళ్ళు పెద్దవి చేసి చూస్తే వరుణ్ నవ్వు ఆపుకుంటూ ఉండేసరికి వరుణ్ తల మీద ఒక్కటి పీకి ఏంటి నీకు ఆ అమ్మాయి మాటలు అంత కామెడీగా ఉన్నాయా నేను రాను అంటుంటే నన్ను తీసుకొచ్చింది నువ్వే తను నన్ను అలా అవమానిస్తుంటే నువ్వేమీ మాట్లాడవేంటి అని అడిగేసరికి తనేం అవమానించింది ఎవరైనా అంతే కదా కాబోయే భర్త లేదా భార్యతో మనసు విప్పి మాట్లాడుకుందాం అని అనుకున్నప్పుడు పక్కన ఎవరైనా ఉంటే డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతారు కదా అన్నాడు. ఆ విషయం తెలిసినప్పుడు నన్నెందుకు తీసుకొచ్చావు నీ ఫియాన్సీ ముందు బిల్డప్ ఇవ్వడానికా అని కోపంగా అడిగేసరికి వరుణ్ అమాయకంగా మొహం పెట్టి అదేంటి ధాత్రి అలా అంటావు నా గురించి నీకు తెలీదా అనగానే చూడండి ఈ ఫేస్ పెట్టుకుని మాట్లాడుతున్న వీడిని అస్సలు నమ్మకండి తర్వాత మీ ఇష్టం అని ధాత్రి కోపంగా ఆ అమ్మాయికి చెప్పి బయటకు వెళ్ళడంతో వరుణ్ ఆ అమ్మాయి ఇద్దరూ నవ్వుకుంటే ఆ అమ్మాయిని చూస్తే ఇప్పట్లో కరిగేలా లేదు మరెలా మీ లవ్ సక్సెస్ అవుతుందని ఆ అమ్మాయి అడిగేసరికి ఆ ట్రయల్స్లోనే ఉన్నాను చూడాలి అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.